వెల్కమ్ టు టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో స్పెషల్. హైదరాబాద్ మరింత వేగంగా విస్తరిస్తోంది. మెట్రో ఫేజ్ 2, ఏఏ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ ఇలాంటి కొత్త ప్రాజెక్ట్స్తో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. అందుకే నిపుణులు అంటున్నారు పెట్టుబడులకు ఇదే పర్ఫెక్ట్ టైం అని. ఎందుకు ఇదే సరైన సమయం, ఎలాంటి పెట్టుబడులకు భవిష్యత్తులో లాభం ఉంది, ఇలాంటి విషయాలు మనతో పాటు మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు బొప్పన అచ్యుతరావు గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రమ్ అన్విత గ్రూప్, అండ్ లయన్ డాక్టర్ కిరణ్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్విచర్ ఇండియా. హలో అండి, వెల్కమ్ టు టీవీ9 స్టూడియో. అసలు ఒక ఇల్లు కొనాలంటే ఏం ఆలోచించాలి, ఎలాంటి సలహాలు తీసుకోవాలనేవి మీ నుంచి తెలుసుకోవడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. సో కిరణ్ గారు, మీరు చెప్పండి, సరైన పెట్టుబడి మాత్రం ఒక మంచి సలహాతోనే స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎలాంటి సలహా ఇస్తారు, ఎలాంటి సలహాలు అవసరం అసలు ఇల్లు కొనాలి అనుకునే వాడికి? అంటే బేసిక్గా 2 ఆస్పెక్ట్స్ అండి. ఒకటి, ఫస్ట్ యూ నీడ్ టు మేక్ ఎ డెసిషన్. ఓకే, మనం ఆలోచిస్తూ ఉంటే కుదరదు కాబట్టి ఫస్ట్ యూ జీరో డౌన్, అంటే మేము తీసుకోవాలని ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఎక్కడ కొనాలి అనే దాంట్లో వచ్చినప్పుడు మీకున్నటువంటి ఫైనాన్షియల్ కెపబిలిటీ ఏంటి అనేది ఫస్ట్ మనం అసెస్ చేసుకోవాలి. అంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 crore మీ ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు మీ మార్జిన్ మనీ ఎంత ఏదంత అనేది మీ ఫస్ట్ ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది ఒకటి ఇంపార్టెంట్ అక్కడ. సో దాంతోపాటు ఏంటంటే మీరు తీసుకోవాల్సినటువంటి లొకేషన్ ఎక్కడన్నా మీరు జీరో డౌన్ చేసినప్పుడు దాంట్లో ఏంటంటే మీరు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రెరా చట్టం ప్రకారం మనకు అది పర్మిషన్స్ వచ్చిన తర్వాత, అంటే ప్రీ లాంచెస్ వీటన్నిటి మీద మనం వెళ్ళకుండా ఓన్లీ ఆన్ గ్రౌండ్ అయిన ప్రాజెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది డెవలపర్ మనం చూసుకున్న తర్వాతనే వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. సో అంటే ఫండమెంటల్లీ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇన్ సింగిల్ లైన్ ఈజ్ మీ బడ్జెట్ ఏంటి, మీరు ఎక్కడ తీసుకోవాలనుకుంటున్న దాంట్లో మీరు కన్ఫ్యూజన్ అవుతుంది. అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ మీరు తిరుగుతూ కూర్చుంటే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ వస్తాయి. కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీలో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో కానీ లొకేషన్లో కానీ తీసుకోవాలి. ఆ లొకేషన్లో మీరు రైట్ డెవలపర్ను అండ్ వాళ్ళకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ డెలివరబుల్స్ను మీరు చూసుకొని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అచ్యుత్ గారు, యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది అండ్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఎలా ఉంది ఇప్పటి వరకు? మా కంపెనీ ఇన్కార్పొరేట్ చేసిన ఈ 5 yearsలో మేము కాన్స్టెంట్ గ్రోతే చూస్తున్నాం, కానీ మాకైతే ఎప్పుడు కూడా ప్రాబ్లం అనేది ఫేస్ చేయలేదు. అంటే ఐ మీన్ రియల్ ఎస్టేట్ గ్రోత్ అని చెప్పి అనేది కాన్స్టెంట్గానే ఉంది. ఇక్కడ ఇండియాలో నేను బయట నుంచి వచ్చాను, ఇండియాలో నేను చూసిన తర్వాత ఇక్కడ కొంచెం ఆన్ అండ్ ఆఫ్ అనేది మనకు ఉన్న సీజన్స్ని బట్టి, ఫెస్టివల్స్ని బట్టి, మంచి రోజులను బట్టి, అలాంటి వాటిని బట్టి కొంచెం ఒక నెలలో కొంచెం ఎక్కువ సేల్స్ ఉంటాయి, ఒక నెలలో కొంచెం తక్కువ సేల్స్ ఉంటాయి, అట్లాంటివి చూసా. కానీ బట్ అదర్వైజ్ మార్కెట్ కండిషన్ అయితే కాన్స్టెంట్గా గ్రోత్ చూసాను. నేను ఇక్కడ కాన్స్టెంట్గా ఇంప్రూవ్మెంట్ చూసాను, కాన్స్టెంట్గా గ్రోత్ చూసాను లాస్ట్ 4-5 yearsలో. ఈవెన్ నౌ ఆల్సో వీఆర్ డూయింగ్ ప్రెటీ గుడ్. ఎఫర్డబుల్ ఏరియాలో ఉన్నాము. మా ఏరియాలో మా ప్రాజెక్ట్స్లో అయితే కనుక చాలా బాగున్నాయి. అంటే సేల్స్ బాగున్నాయి, మేము ప్రోగ్రెస్ బాగుంది మాది. మేము ఒక ప్రాజెక్ట్లో ఆక్యుపెన్సీ తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసాము. మాకు ఎక్కడ కూడా అసలు ఆ గ్రోత్ గురించి క్వశ్చన్ మార్క్ కానీ అదేం కనపడలేదు మాకు ఇప్పటి వరకు. అయితే కాన్స్టెంట్ గ్రోత్ కనపడుతుంది, అది బాగుంది ఇప్పటి వరకు. సో అసలు ఎప్పుడు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే క్వశ్చన్ వస్తే ఏం చెప్తారు మీరు? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అని అంటే మీరు ఫస్ట్ ల్యాండ్లో పెట్టాలనుకుంటున్నారా, లేదు అపార్ట్మెంట్లో పెట్టాలనుకుంటున్నారా, విల్లాలో పెట్టాలనుకుంటున్నారా, మీ బడ్జెట్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అయితే ప్లాట్లో ఉంటుంది, లేదా 90% మీరు ఇన్వెస్టర్స్ ప్లాట్లోకి వెళ్తుంటారు. లేదు ప్లాట్ కొని పెట్టుకోవాలనుకుంటున్నప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్నాయి, కొంచెం తక్కువ పర్సంటేజ్ ఉంటాయి కాబట్టి ఆ లొకేషన్ బట్టి, అంటే గ్రోత్ జోన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం పెట్టుకోవడానికి ఉంటుంది. అపార్ట్మెంట్ అండ్ విల్లాస్కి వచ్చేటప్పటికి మోస్ట్లీ ఇప్పుడు మీ వెబ్సైట్ తీసుకున్నప్పుడు మీరు మీ బడ్జెట్ తక్కువ పెట్టుకొని మీరు విల్లాస్ కావాలనుకుంటే అక్కడ దొరికే పరిస్థితి ఉండదు. సో అలాంటప్పుడు మీరు యూనిట్ లొకేట్ ఇట్ అదర్ ఏరియాస్లో మీరు. అలాగే అపార్ట్మెంట్ కనుక మీరు అనుకుంటున్నప్పుడు అపార్ట్మెంట్స్లోకి వచ్చేటప్పటికి మీకున్నటువంటిది అంటే కొన్నిసార్లు సైకలాజికల్గా మనకున్నటువంటి ప్లేస్లో మనం వర్క్ ప్లేస్ ఎక్కడ ఉంది అండ్ మన చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది అనేది మనం కొన్ని చూసుకుంటాం దాంట్లో. సో అక్కడ పెడితే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు వెస్ట్లోకి వచ్చేటప్పటికి మినిమం అక్కడ మనకు 6,000, 7,000 రూపీస్ కంటే తక్కువ లేవు, అంటే కొంచెం డిస్టెన్స్ వెళ్తే కూడా. అండ్ 8,000, 10,000 రూపీస్ ఈజ్ కొంచెం ఇంకా ప్రైమ్ లొకేషన్కి వస్తే కనుక మనకి 10+ ఉంది. సో యూనిట్ లొకేటెడ్ మన అంత 3 bedroom కావాలా, మనకు 4 bedroom కావాలా, 2 bedroom కావాలా అనే దాంట్లో ఉంటుంది. అది మనకున్నటువంటి ఈఎంఐ సిస్టమ్ను మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఓవర్ బర్డెన్ ఎప్పుడు అవ్వకూడదు. అంటే నేను యాజ్ అ బిల్డర్గా నేను మాట్లాడే కంటే కూడా నేను నార్మల్గా చెప్పేది ఏంటంటే ఎవరికైనా సజెస్ట్ చేసేది, ఫస్ట్ యూనిట్ టు హ్యావ్ ఎ ఫైనాన్షియల్, మీ వెల్త్ ప్లాన్ అనేది ఎట్లా వస్తుంది అండ్ మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటి అనేది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఓవర్ బోర్డ్ అవ్వడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం మరీ కన్జర్వేటివ్ కూడా ఆలోచించకూడదు. సో ఇప్పుడున్నటువంటి గ్రోత్లో మనం వెస్ట్తో పాటుగా
అంటే ఫ్యూచరిస్టిక్గా కనుక ఆలోచిస్తే మనకు శంషాబాద్ రోడ్ కానీ లేకుంటే ఫ్యూచర్ సిటీ ఏరియాలో కానీ అటు మన మేడ్చల్ వైపు కానీ ఇలా కొన్ని జోన్స్లో మనకు కొంచెం రెసిడెన్షియల్ ఎక్కువగా ఉంది అండ్ కనెక్టివిటీ కూడా మనం చూసుకోవాల్సింది ఉంటుంది. ఇన్సైడ్ సిటీ దగ్గరగా ఉండాలి, ఆఫీస్కి దగ్గరగా ఉండాలి అని అనుకునేవారు. కానీ ఇప్పుడు లాంగ్ సిటీ అవుట్స్కట్స్లో కూడా విల్లాస్ కానివ్వండి, ఫ్లాట్స్, ప్లాట్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు తీసుకోవడానికి. సో ఎలా ఉంది అవుట్ సైడ్, ఎలా ఉంది అండ్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అనే క్వశ్చన్కి ఏం చెప్తారు మీరు? అంటే ఇన్సైడ్ ద సిటీ అని చెప్పానంటే ఇన్సైడ్ ద సిటీ యావరేజ్ ట్రావెల్ టైమ్ ఈస్ 5 km/h చూస్తున్నాం ఇప్పుడు మేము. మా ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి ఒక 3 kilometers ఉంటే 1 hour పడుతుంది. అదే మా ఇంటి దగ్గర నుంచి సైట్కి వెళ్ళాలి, అది 10 kilometersలో ఉంటే 10 minutesలో వెళ్ళిపోతున్నాం. కనెక్టివిటీ అనేది ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత బెటర్ ఉంది. అండ్ ఇప్పుడు నేను ప్రజెంట్ చూస్తున్నది కూడా ఔటర్ రింగ్ రోడ్ పక్కన లీనియర్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. లైక్ వెస్ట్ సైడ్ చూసుకుంటే మీకు కొల్లూరు ఉంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తర్వాత, దాని తర్వాత వెలుమల, దాని తర్వాత ముత్తంగి. అంటే లీనియర్గానే వెనెవర్ చూసి ఔటర్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్లో అటు 1 kilometer ఇటు 1 kilometer ఉన్న ఏరియాలో ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది. మళ్ళీ లోపలికి వెళ్తే మళ్ళీ తగ్గిపోయింది అక్కడ కూడా. బట్ ట్రావెల్ టైం పరంగా చూసుకుంటే కనుక జస్ట్ నెక్స్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఆన్ ఎదర్ సైడ్ బాగుంది కాబట్టి అటు వస్తున్న కస్టమర్స్ వస్తున్నారు. మేము ప్రాజెక్ట్స్ మా అక్కడ ఉన్నాయి కాబట్టి మేము చూస్తున్నాము. ప్రస్తుతం అయితే కనుక అక్కడ ఎఫోర్డబిలిటీ వైపు చూసుకున్నా, ట్రావెల్ టైం వైపు చూసుకున్నా కానీ ఆ ఏరియాలోనే ఎక్కువ సేల్స్ జరుగుతున్నాయి. ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువ తొందరగా కంప్లీట్ అవుతున్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ టేక్ ఆఫ్ అవుతున్నాయి. అదే కనబడుతుంది అక్కడ. సో ఐ సజెస్ట్ ట్రావెల్ టైం పరంగా చూసుకుంటే నెక్స్ట్ ఔటర్ రింగ్ రోడ్ అని ఎదురు సైడ్ ఎనీ ప్రాజెక్ట్ ఈజ్ ఓకే, ఎక్కడికైనా రావచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ డెవలప్ అవుతుంది. స్కూల్స్ వచ్చినాయి చాలా వరకు. ఇంతకుముందు సిటీలో ఉండేవాళ్ళు కాజాగూడ ఈ ఏరియాలో ఎక్కువ మంది, ఓక్ రిచ్ స్కూల్, డిపిఎస్ ఈ ఏరియాలో ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు అవి సిమిలర్ స్కూల్స్ అన్ని అటుపక్క కూడా వచ్చేసినాయి. బిర్లా ఓపెన్ మైండ్స్ వచ్చింది, డిపిఎస్ వచ్చింది, ఇండస్ ఉంది. ఆల్ రేంజ్ ఆఫ్ స్కూల్స్ అన్నీ వెస్ట్ సైడ్ బాగానే వచ్చినాయి, అటుపక్కకి వెళ్తున్నారు. ట్రావెల్ టైం పరంగా కూడా చాలామంది అటు మూవ్ అవుతున్నారు. ఆనెస్ట్లీ పెట్టుబడికి భరోసా ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ఏ క్యాలిక్యులేషన్స్తో ప్లాన్ చేసుకోవాలంటారు? గ్రోత్ అంటే ఎక్కడైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుందో, అంటే ఇక్కడ ఇవాళ మనకు 30,000 ఉంది, డెఫినెట్గా 40, 50, 60,000 పెరుగుతుంది. ఆడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది లేదా రెంటల్ వాల్యూ వస్తుంది అని అనుకుంటున్నప్పుడు అక్కడ ఎక్కువగా ఉంటుంది. సో వీటికి బేసిక్ ఏంటంటే ఒకటి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి అదర్ సాఫ్ట్వేర్ పార్క్స్ కానీ, లేకపోతే ఇంకొక అంటే సాఫ్ట్వేర్ సైడ్ కానీ, లేకుంటే మనకున్న హైదరాబాద్లో ఇప్పుడు వస్తున్నటువంటి జీనోమ్ వ్యాలీ లేదా బయోటెక్ కంపెనీస్ కానీ మిగతా అన్నీ ఉన్నాయి కదా, వాటితో వచ్చేదాన్ని చూసుకోవాలి అక్కడ. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే కనెక్టివిటీ. అంటే ఇప్పుడు రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కనుక తీసుకుంటే హైదరాబాద్లో చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అంటే ఓఆర్ఆర్, RRR మధ్యలో ఇంకా ఫ్యూచర్ అంతా ఈ రెండింటి రోడ్ల మధ్యలోనే ఉంటుంది. యాజ్ యూ ఆర్ డిస్కసింగ్ ద లాస్ట్ పాయింట్ మీరు తీసుకుంటే సిటీలో మనకు అంత కంఫర్టబుల్ డెవలప్మెంట్ చేయడానికి అంత స్పేషియస్ ల్యాండ్ మనకు అవైలబిలిటీ లేదు. ఇన్సైడ్ రింగ్ రోడ్ కనుక తీసుకుంటే మనం ఒక గేటెడ్ కమ్యూనిటీ, బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఏదైనా డెవలప్ చేద్దామంటే మనకు అది 1 acre 2 acres తప్ప మనకు ఒక 10, 15, 20 acres దొరికే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో వీ నీడ్ టు మూవ్ అవుట్. అండ్ దాంట్లో చూసినప్పుడు ఏంటంటే యాజ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద కనెక్టివిటీ మనకి మన ఇంటి నుంచి వెళ్ళినప్పుడు వర్క్ టు హోమ్ టు వర్క్ మనం ఎంత ఉంటుంది, అలాగే స్కూల్స్కు డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఈ రెండు మనకు క్రిటికల్. సో కమర్షియల్ కాంప్లెక్స్లో అనేది లేదు. ఇవాళ మనకు వచ్చినటువంటి అంటే ఫోన్లో మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ మనం ఇక్కడ తెచ్చుకోగలుగుతాం. అండ్ బట్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ ప్లే ఏ రోల్. బట్ RRRకు మధ్యలో, ORRకు మధ్యలో ఉన్నటువంటిది ఇంకా ఫ్యూచర్లో ఉంటుంది. అంటే ఎవరైతే మనకు 30-35 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అలాంగ్ విత్ మీరు దీంట్లో ఉన్న ఎక్స్ట్రా అమౌంట్ ఏదన్నా ఉంటే, మీ సేవింగ్స్ ఏదన్నా ఉన్నప్పుడు మీరు బెటర్ యూ ఇన్వెస్ట్ ద అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ, అప్రూవ్డ్ లేఅవుట్స్లో కానీ, వాటిల్లో కూడా మీరు పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది అనేది. అండ్ ఇప్పుడు అశ్వత్ గారు, ఇప్పుడు ఐటీ, ఫైనాన్స్, బయోటెక్ ఇవన్నీ వచ్చిన తర్వాత భూముల రేట్లు పెరిగిపోయాయా అంటే ఏం చెప్తారు మీరు? నిజంగానే పెరిగిపోయాయి అనుకోవచ్చా? ఇప్పుడు ఆన్లైన్ సిచ్యువేషన్స్లో ఉన్నారంటే అట్లా ఏం లేదండి. వెన్ ఐ కంపేర్ దిస్ city with other cities, and when I compare this place with Bangalore or Chennai or Pune, Ahmedabad, వాటితో కంపేర్ చేస్తే I cannot compare it with Bombay and other places, but ఈ సిటీస్తో కంపేర్ చేస్తే మనం చాలా బెటర్ స్టేజ్లో ఉన్నాము. ల్యాండ్స్ విషయంలోనూ బెటర్ స్టేజ్లో ఉన్నాము. ఈవెన్ యూనిట్ల విషయంలో కూడా మనం చాలా బెటర్ ప్రైస్ రేంజ్లోనే ఉన్నామని చెప్పి అనుకుంటున్నాను. అంటే మాకు బెంగళూరులో ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే మేము చేసినాం ఇంతకుముందు. ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న ప్రైస్లకి, అంటే బ్రాండ్కి నాన్ బ్రాండెడ్ పీపుల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అక్కడ. ఇక్కడ అంత డిఫరెన్స్ కూడా కనపడట్లేదు. అండ్ పీపుల్ ఆర్ స్టిల్ సెల్లింగ్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్. ఎవరైనా వచ్చి అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే వాట్ వుడ్ యూ సజెస్ట్?
for them? The investment, as Kiran sir said rightly, it is you want to live there or you want to keep it only as investment. Investment అని చెప్పానంటే then we have lot of options. We have plots, we have lands, we have apartments, we have villas. Lot of options ఉన్నాయి. వాళ్ళ ప్రైస్ రేంజ్ బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ టైంలో ఏ ఏరియాలో గ్రోత్ ఎక్కువ ఉంది చూసుకుని లాస్ట్ 4-5 ఇయర్స్ రిజల్ట్స్ని కంపేర్ చేసుకుని చేసుకోవచ్చు. ఎంతకుముందు అంటే మనం మార్కెట్లో వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా తెలుసుకుంటే అట్లా ఉండేవి. బట్ నవ్ డేస్ లాట్ ఆఫ్ ప్రొఫెషనల్ కంపెనీస్ అండ్ మార్కెటింగ్ కంపెనీస్ ఆర్ గివింగ్ ఎవ్రీ క్వార్టర్ డేటా విత్ ఈ మధ్య మీరు కూడా ఇస్తున్నారు క్వార్టర్లీ డేటా అంతా. సో ఇట్ ఈస్ అవైలబుల్ అండ్ ఫింగర్ టిప్స్ విత్ ఎవ్రీ వన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈవెన్ చాట్ జీపీటీని అడిగినా కానీ చెబుతుంది ఇప్పుడు ఏ ఏరియాలో ప్రైస్ లాస్ట్ 6 quarters డేటా ఏమని చెప్పానంటే అవి చూసుకుని చేసుకోవచ్చు. ఇక ఎండ్ యూజర్ అని చెప్పానంటే ఎస్ లైక్ వీ నో వేర్ వీ హ్యావ్ టు లివ్. బికాస్ ఎండ్ యూజర్ అనేది మనం డిసైడ్ చేసుకున్నప్పుడు మనం ఎక్కడ ఉండాలో మనకు తెలుసు, అక్కడికి వెళ్ళాలి. మన ఎఫోర్డబిలిటీ ఏంటని చెప్పి చూసుకుని దాంట్లో ఎక్కడ ఏ ప్రాజెక్టులో మనం సూట్ అవుతామో అక్కడ తీసుకుని అక్కడ ఉండడానికి ప్లాన్ చేసుకోవాలి. కిరణ్ గారు, ఇప్పుడు ఈ మల్టీనేషనల్ కంపెనీలు సిటీలో ఏర్పాటు చేయడం, ఎక్స్ప్రెస్ వే, మెట్రో ఇవన్నీ చాలా ఫాస్ట్గా అవుతూ ఉండడం, దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అసలు రియల్ ఎస్టేట్ మీద? అంటే నేను చాలా ప్లాట్ఫామ్స్లో చెప్తుంటానండి, హైదరాబాద్ ల్యాండ్స్కేప్ ఇంకా యాక్చువల్గా ఇంకా అది అన్వీల్ కాలేదు. ఆ ల్యాండ్స్కేప్ ఏదైతే మనం చూడాలనుకుంటున్నామో ఇట్ జస్ట్ స్టార్టెడ్. మీరు హైదరాబాద్ని ఇవాళ చూస్తున్న దానికి నెక్స్ట్ 5 yearsలో చూస్తున్న దానికి మనం రెగ్యులర్గా ఇక్కడ చూస్తున్నదే మనకు అమేజింగ్ ఇంపాక్ట్ మనకు కనపడబోతుంది. ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే ఇండియాలో ఉన్నటువంటి అంటే మేజర్ జంక్షన్లో ఉన్నటువంటి బుల్లెట్ ట్రైన్ ఫెసిలిటీ మనకు హైదరాబాద్లో వస్తుంది. అండ్ అది ఇంకా ఎందుకో పబ్లిక్ మైండ్లోకి వెళ్ళలేదు. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ వండర్ఫుల్ ఇంపాక్ట్. అంటే ఇక్కడ నుండి 3 కనెక్షన్స్ ఉన్నాయి. అంటే బయట ఎక్కడ తీసుకున్నా కూడా 1 or 2 కనెక్షన్స్ ఉంటాయి. బట్ హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు బి హబ్ అది. అలాగే ఎక్స్పాన్షన్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ కనుక తీసుకున్నా కూడా అది ఏరోసిటీ లాగా చాలా ఫెసిలిటీస్ వస్తున్నాయి దాని పక్కనంతా కూడా. అండ్ RRR అనేది అండ్ చాలా మన మెట్రోపాలిటన్ సిటీస్లో చూస్తే మనకు అసలు ఓఆర్ఆర్ఏ ప్రాపర్ షేప్లో కనపడదు, ఓఆర్ఆర్ఏ ప్రాపర్గా కనపడదు అక్కడ. బట్ వేరాజ్ మన ఓఆర్ఆర్ మెచ్యూర్డ్ ఓఆర్ఆర్ అండ్ రేడియల్ రోడ్స్తో పాటుగా మనకు RRR కూడా మనకు ఆల్మోస్ట్ ఇన్ ద ల్యాండ్ ఎక్విజిషన్ స్టేజ్లోకి వచ్చి మార్కింగ్ ఇదంతా జరిగిపోతూ ఉంది అది. సో ఇక్కడ ఒకప్పుడు హైదరాబాద్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ టెక్ డ్రివెన్ అనేది ఉండేది, అంటే టెక్నాలజీ ఐటీ కంపెనీస్కి సంబంధించి అనేది. బట్ ఈ రోజున తీసుకుంటే కండెన్సర్ సంబంధించింది కానీ, అంటే చిప్స్కి సంబంధించింది కానివ్వండి, లేకుంటే ఆటోమొబైల్ సంబంధించింది కానివ్వండి, అండ్ ఇలా మనకు బయోటెక్ సంబంధించింది కానివ్వండి, ఇలా మనకు చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో రోబోటిక్లో కూడా మనం చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాం. సో ఇలా మనకు లాజిస్టిక్స్ పరంగా కానీ లేకపోతే టెక్నాలజీ పరంగా కానీ, అంటే ఇట్స్ ఎ మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్స్ మనకు హైదరాబాద్ మీద మనకు కనపడుతున్నాయి. అండ్ అలాగే మనకు ట్రాఫిక్ సిస్టమ్ కూడా చూసుకుంటే మనకు ఒకసారి వచ్చిన తర్వాత నేను ఈ మధ్యలో ఎల్బీ నగర్ సైడ్ వెళ్ళినప్పుడు చూస్తే నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను. అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ కానీ ఇదంతా చూస్తుంటే, అండ్ డబుల్ ఫ్లైఓవర్స్ కానీ, ఇలా హైదరాబాద్లో సిటీ నుంచి ట్రాఫిక్ నుంచి బయటికి తీసుకెళ్ళడానికి కానీ, ఇప్పుడు మన కొత్తగా మూసీ బ్యూటిఫికేషన్ కనుక తీసుకుంటే, అంటే గవర్నమెంట్ ప్లాన్స్ కనుక సక్సెస్ఫుల్ అయితే మూసీ మీద మనకు పైన ఉన్నటువంటి ఫ్లైఓవర్ అనుకుంటున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా ఎవరో ఒక ఐడియా అనేది జనరేట్ అవ్వాలి. సో అక్కడ అయిన తర్వాత దానికి ఉన్నటువంటి ఇంపాక్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ హైదరాబాద్ ఐఎమ్ టెలింగ్ యూ ఫర్ ద నెక్స్ట్ 5 yearsలో కనుక తీసుకుంటే ప్రతి బిల్డర్, నాట్ ఓన్లీ వన్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అంటే మిగతా సిటీస్కు, బాంబేకు, బెంగళూరుకు, హైదరాబాద్కు అంటే ఇక్కడ ప్యాషన్ డ్రివెన్ ఉంటారు. మన రెస్టారెంట్స్ చూసుకున్నా, మన ఇళ్ళు తీసుకున్నా, మన బిల్డింగ్స్ తీసుకున్నా కూడా దిల్ పుట్ ఇన్ ద హార్ట్ అండ్ సోల్ ఇన్ టు దట్. అంటే అది దాంట్లో ఎస్థెటిక్స్ ఎలా ఉండాలి, డిజైనింగ్ ఎలా ఉండాలి, ఇంకేం ఉండాలి, అంటే వాళ్ళు సొంత ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఎలా, వాళ్ళ ఫామ్ హౌస్ కట్టినప్పుడు ఎలా ఉంటుందో దిల్ పుట్ ద హార్ట్ అండ్ సోల్ ఇన్ టు దట్ అండ్ దే డిజైన్ ద ప్రాజెక్ట్స్ ఇక్కడ. మరి మీరు అదే బాంబే, బెంగళూరుకి వెళ్ళారనుకోండి, వాళ్ళకు ఇట్స్ ఓన్లీ స్క్వేర్ ఫీట్ అండ్ దీనిలాగానే క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే చాలా కొంచెం కమర్షియల్గా మెటీరియలిస్టిక్గా ఉంటుంది అక్కడ. బట్ ఇక్కడ హైదరాబాద్లో అలా కాదు. మీరు ఎవ్రీ బిల్డింగ్, ద బ్యూటీ ఆఫ్ ఎవ్రీ బిల్డింగ్, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఏదో ఒక యూఎస్పీ మనకు ప్రతి బిల్డింగ్లో కనపడుతుంది. అది విల్లాస్లో కానీ లేకుంటే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్లో కూడా తీసుకున్నా కూడా. అండ్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్లో కూడా ఏంటంటే ప్రతి దాంట్లో చేస్తున్నప్పుడు దాంట్లో ఆ బ్యూటీ ఏముంటుంది అంటే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ద లుక్ ఇన్ టు దాట్. సో నెక్స్ట్ 5 yearsలో ఇండియాలోనే అంటే బీయింగ్స్ మనం హైదరాబాద్లో ఉండే హైదరాబాదీస్ లాగా మాట్లాడడం అని కాదు. ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద క్యాన్వాస్, హైదరాబాద్ క్యాన్వాస్లో మనం కనుక తీసుకుంటే, అండ్ పీపుల్ డెఫినెట్లీ విల్ ఫీల్ ప్రౌడ్. అంటే మా హైదరాబాద్ తెలుసా అని, మా హైదరాబాద్లో ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పుకోవడానికి ఆల్ ఆస్పెక్ట్స్లో మనకు అక్కడ కనపడుతుందండి. ఒక 10 years చూస్తే 10 years ముందు మీరు చూసినప్పుడు, యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు చూస్తున్నప్పుడు వాట్ యూ ఫీల్, ఎలా అనిపిస్తుంది? ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. అంటే బీయింగ్ పార్ట్ ఆఫ్
అంటే రియల్ ఎస్టేట్ని ఎప్పుడు ఏమంటాం అంటే బ్రహ్మ ఒక ఎర్త్ని క్రియేట్ చేస్తే దాన్ని రీక్రియేట్ చేస్తే అంతా కూడా ఆర్కిటెక్ట్స్ అండ్ ద బిల్డర్స్ కదా, అండ్ వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ అనేది ఒక బిట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ ఆ ట్రాన్సిషన్ అనేది మనము అంటే ఐఎమ్ ఎ గ్లోబ్ డాటర్ అంటే ఆల్మోస్ట్ 112 కంట్రీస్ని తిరిగి ఉన్నాను నేను. సో దాంట్లో ప్రతి సిటీకి పోయినప్పుడు ఐ ఆల్సో పెండ్ సమ్ బుక్స్ ఆన్ రియల్ ఎస్టేట్ అండ్ రియల్ ఎస్టేట్ మీద ఎర్త్ శాస్త్రాన్ని కొరకు రాశాను. సో నేను అక్కడ వాటిని చూస్తున్నప్పుడు అంటే సో సిటీలో కావాల్సినటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే ఒక కొత్త సిటీ తయారవుతున్నప్పుడు ఉండేటువంటి మెకానిజం ఏమి ఇన్వాల్వ్ అవుతుంది. జస్ట్ నాట్ అంటే ఏదో మనం 4 గీతలు గీయడం లాంటిది కాదు. ట్రాఫిక్ స్టడీ ఎలా ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ కానీ వీటిని కానీ మనం ఎలా చూసుకుంటామంటే హైదరాబాద్ ఆ బ్యాలెన్సింగ్ అనేది ఉంది. ఈ రోజున మనకు తీసుకుంటే 111 జీవన్ ప్రొటెక్ట్ చేసింది కానీ లేక్స్ ప్రొటెక్షన్ తీసుకున్నా కూడా సో హైదరాబాద్లో ఆ ఈకో సిస్టమ్ అనేది ఇక్కడ మనకు ప్రివేల్ అయ్యి ఉంది అండ్ దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. 10 years బ్యాక్ ఈ రోజుకు ఎవరైనా అప్పుడు ఇక్కడికి వస్తే ఇది హైదరాబాద్ కాదేమో అనుకుంటారు. అంటే అంత డ్రాస్టిక్ అంత ఇది కనపడుతుంది. ఈ చేంజ్ మీరు హైదరాబాద్ ఇండియాలో ఉన్న ఏ సిటీలో కూడా మీరు ఇంత యునిక్నెస్ అనేది అంత ఫాస్ట్ గ్రోత్ 10 years ఇస్ నాట్ అంటే స్మాల్ టైమ్ అండ్ ఎట్ ది సేమ్ టైం సిటీ ఓవరాల్ సిటీగా తీసుకుంటే అది కాదు. అండ్ బ్యూటీ ఈజ్ మీరు ఒకవైపు జినోమ్ వ్యాలీ, ఇంకోవైపు మన శ్రీశైలం రోడ్లో అక్కడ తీసుకుంటే హార్డ్వేర్ పార్క్స్ అండ్ రోబోటిక్ కానీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కానీ అక్కడ వస్తుంది. అండ్ బెంగళూరు హైవే మీద తీసుకుంటే ఆల్ లాజిస్టిక్ అంటే మన మెట్రో కానివ్వండి లేకపోతే బుల్లెట్ ట్రైన్ కానివ్వండి ఎయిర్పోర్ట్స్ కానీ ఇవన్నీ మనకు అక్కడ శంషాబాద్ బెంగళూరు హైవే మీద కనపడుతున్నాయి. అంటే ఒక్కొక్క రూట్లో ఒక గ్రోత్ ఇంజన్స్ ఉన్నాయి అక్కడ. సో అది బ్యూటీ హైదరాబాద్కు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ జరుగుతుంది అంటే ఒక్క సైడే కాకుండా ఉంటుంది అనడానికి అదొక మేజర్ ప్లస్ పాయింట్ అనమాట ఇక్కడ. సో కమింగ్ టు యూ అచ్యుత్ గారు, చాలా మంది ఈ యాన్సిస్టర్ ప్రాపర్టీస్ స్థలాలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. అవి కంటిన్యూగా మనకి రేట్ గ్రోత్ అవుతూ వస్తూ ఉంటుంది. సో చాలా మంది వాటిని అమ్ముతూ ఉంటారు, వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వాట్ వుడ్ యూ సజెస్ట్ అంటే వాటిని అలా ఉంచుకుని ఎప్పుడైనా మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవాలి, అసలు పెరుగుతుంది అనడానికి ఏదైనా ఆధారం ఉంది అంటారా? ప్రాపర్టీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీయా లేదంటే ఇండివిజువల్ ప్రాపర్టీయా అని చెప్పడానికి అంత చూడాల్సిన అవసరం లేదు. బట్ కాన్స్టెంట్లీ ఇఫ్ యూ ట్రేడ్ విత్ ద ప్రాపర్టీ విత్ టైమ్ అండ్ అగైన్ ఏ ప్రాపర్టీ కానీ ఒక సైకిల్లో ఒక గ్రోత్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ గ్రోత్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ సైకిల్ని అబ్జర్వ్ చేసి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కొత్త ప్రాపర్టీలోకి ఎంటర్ అవ్వడం అని చెప్పినది ఆల్వేస్ అడ్వైజబుల్. ఐ సజెస్ట్ టు గో బై దాట్ ఓన్లీ. When it comes to Hyderabad and all, like we have seen constant migration of people coming to Hyderabad. Even now also we get reports saying every month some 8,000 to 9,000 families are coming inside the Hyderabad constantly from last 3-4 years. అదేం తగ్గలేదు ఇప్పుడు దాకా. ఎఫోర్డబిలిటీ ఉంది ఇక్కడ హైదరాబాద్కి, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, వెదర్ ఈజ్ టూ గుడ్, పీపుల్ ఆర్ వెరీ గుడ్, governments are good, and security is there, safety is there, policing is pretty good here compared to other places. So that is, I think these are the main reasons why people are migrating to this city. And nowadays, a lot of internal migration is happening from standalone buildings to gated communities. So ఇవన్నీ ఏంటంటే కాన్స్టెంట్గా ఆ మూమెంట్ కనబడుతుంది, ఇక్కడ గ్రోత్ కనబడుతుంది, పీపుల్ ఆర్ కమింగ్ హియర్. జాబ్ మార్కెట్ బాగుంది, ఎఫోర్డబిలిటీ లైక్ ఏ బాయ్ అండ్ గర్ల్ కెన్ హూ ఆర్ ఎర్నింగ్ సమ్ 30,000-40,000 rupees a month can go and spend their weekend for $2,000. They can go to a pub and have some couple of beers, and nightlife బాగుంది ఇక్కడ. You have food is available 24/7 365 days. మాదాపూర్ ఏరియాలోకి వెళ్తే మేము whenever we drive from that area, thousands of street vendors are available during the night, and they're selling hot meal at $100. ఇవన్నీ వేరే స్టేట్లోనూ వేరే ప్లేస్లోనూ వేరే చోట దొరకవు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎస్ దిస్ ప్లేస్ ఈజ్ బ్యూటిఫుల్. సో ఎన్సిస్టల్ ప్రాపర్టీ అయినా ఉంచుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు మేక్ సమ్ మనీ, ఎగ్జిట్ అయ్యి ఎస్ దిస్ హాజ్ రీచ్ ద పీక్ స్టేజ్ అని ఫీల్ అయిన తర్వాత అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి దెన్ యూ గో టు ఎ బెటర్ లొకేషన్, బై అగైన్ దేర్, దెన్ అగైన్ ఆ సైకిల్లో ఉండాలంతే, ఇన్వెస్ట్మెంట్ సైకిల్లో ఉండాలి. ఇప్పుడు అసలు ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు తగ్గుతాయి అనేది అంటే సడన్గా చూస్తే మార్కెట్ అసలు విపరీతంగా రేట్లు ఉన్నాయి, ఇప్పుడు కొనకూడదు అని అంటారు చాలామంది సడన్లీ. అండ్ మళ్ళీ సడన్గా ఇప్పుడు రేట్లు తగ్గిపోయినాయి, ఇప్పుడు మనం ఏదైనా ఎక్కడైనా కొనేయచ్చు అని అంటారు. సో ఎట్లా తీసుకోవాలి క్యాలిక్యులేషన్ అసలు? అంటే మెజారిటీ ఆఫ్ దోస్ థింగ్స్ ఆర్ ఓన్లీ గాసిపింగ్ అండ్ రూమర్స్ అండి. ఇవన్నీ ఏంటంటే ప్రీవియస్లీ నేను ఇంతకుముందు చెప్పాను కదా, వర్డ్ ఆఫ్ మౌత్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అంత అవసరం లేదు. దేర్ ఆర్ ప్రొఫెషనల్ బాడీస్, లాట్ ఆఫ్ ప్రొఫెషనల్ బాడీస్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్ అండ్ దే ఆర్ గివింగ్ ప్రాపర్ రిపోర్ట్స్. ఎవ్రీ మంత్ ప్రాపర్టీ ప్రైసెస్ అనలైజ్ వస్తుంది, ఎవ్రీ మంత్ కాస్ట్ అనలైజ్ వస్తుంది, ఎవ్రీ మంత్ ఏ ఏరియాలో స్క్వేర్ ఫీట్ ఏ రేటుకి అమ్ముతున్నారు,
ల్యాండ్ స్క్వేర్ యార్డ్ ఏ ప్రైస్కి అమ్ముతున్నారు, ఎక్కడ మార్కెట్ రేట్ ఎలా ఉంది, అవన్నీ రిపోర్ట్స్ అసలు ఈజీగా అందరికీ అవైలబిలిటీ ఉన్నాయి, ఇప్పుడు వస్తున్నాయి. సో వీ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ ఫాల్స్ రూమర్స్ ఫ్రమ్ few agencies and organizations and individuals who are spreading. Like we are facing a lot of trouble from YouTubers also. They don't know anything, they just go and throw mud on you. Then you need to wash your everything. ఇలాంటి నమ్మాల్సిన పని లేదు, ఇలాంటివి చూడాల్సిన పని కూడా లేదు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రొఫెషనల్ థింగ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. దాన్ని బేస్ చేసుకుని డెసిషన్స్ తీసుకోవచ్చు. అంతేగాని ప్రైస్ ఎక్కువ తక్కువ అని ఎవరో చెప్పింది వినాల్సిన పని లేదు. ఇట్స్ ఇప్పుడు ఉంది, వార్ నడుస్తుంది, అలాగే లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్ ఇన్ గ్లోబల్లీ. కానీ ఇక్కడైతే ఇంతవరకు బిల్డర్స్ అయితే కనుక ఆ కాస్ట్ ఎఫెక్ట్ కానీ కాస్ట్ ఇంప్లికేషన్స్ కానీ కస్టమర్స్ మీద కానీ ఇండివిజువల్స్ మీద పాస్ ఆన్ చేయలేదు. ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అందరూ. సమ్ ఆఫ్ దిమ్ ఆర్ ఇన్ మిడిల్ స్టేజ్, సమ్ ఆఫ్ దిమ్ ఆర్ ఇన్ లైక్ 0 to 100% మధ్యలో ఉన్నారు అందరూ. I suggest this is the better time to go for a property purchase for anyone, any individual, whether it is investor or end user. ఎక్కడైనా కానీ తీసుకోవచ్చు. ఇన్వెస్టింగ్ ఇన్ అదర్ సిటీస్, అదర్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ కంటే కూడా I would suggest Hyderabad is a better place. Any part of Hyderabad, like you said, Hyderabad has multiple growth engines, multiple places, not multiple places, all places. The city is developing in all places. Previously, it used to be myth saying, okay, we cannot go to that area because water problem is there, fluoride water is there, this, that, all. Nowadays, surface water is everywhere in Hyderabad and the state. సో ప్రతి చోట అందుకని ఆ సిస్టమ్స్ అన్ని వచ్చిన తర్వాత డెవలప్మెంట్ బాగా కనబడుతుంది, జరుగుతుంది. అండ్ ఈ సిటీకి పొటెన్షియల్ ఉంది కాబట్టి అన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అందరూ వస్తున్నారు, పబ్లిక్ మైగ్రేట్ అవుతున్నారు, ఎఫోర్డబిలిటీ ఉంది. సో there are 1,000 reasons to invest money in Hyderabad, 1,000 reasons to come and live in Hyderabad. We are seeing it constantly and continuously. సో చూసారుగా, ఇది వాళ్ళ టీవీ9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో స్పెషల్. చూస్తూనే ఉండండి టీవీ9.